ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మన ఛానల్ ఉంటుందో ఎగురుతో నాకు తెలియదు. మ్యాథ్ ఫిక్షన్ రియాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఫ్రెండ్స్. మీరు అందరూ వీడియోలో ఎలాంటి కాంటెంట్ వాడడం మేము ఇద్దరం కూర్చొని మాట్లాడతాం. సో కొంచెం లెందీ అయినా కానీ లాస్ట్ వరకు చూడండి. సో మీకు అర్థమైతే పరిస్థితి ఏంటో. ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ కూడా తీసేస్తాము, వాటి మీద మేము ఛానల్ కనుక వెళ్ళిపోయింది, వాటి మీద కూడా స్ట్రైక్స్ పడి తీసేసారు అంటే మీకు అర్థమై ఉంటది. దానికి కారణం కన్నప్ప వల్లనే, వాళ్ళే చేశారు, దాని వల్లే జరిగింది. సో కన్నప్ప టీజర్ వచ్చినప్పటి నుంచి చాలా మందికి కాపీరైట్ స్ట్రైక్ అయితే గ్యారంటీగా పట్టాయి, చాలా పట్టాయి, 1-2 కూడా కాదు, చాలా పట్టాయి. సో మన ఛానల్లో మనం టీజర్ రియాక్షన్ చేసిన తర్వాత 15 days లో 25th June నాడు ఐ గాట్ అన్ ఈమెయిల్, ప్రైవసీ కంప్లైంట్ ఉంది, మీరు చేసిన కన్నప్ప వీడియోస్ 2 ఉన్నాయి కదా, వాటి మీద 2 ప్రైవసీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ టైం స్టాంప్స్ లో మీరు వాటిని రిమూవ్ చేయండి లేదా బ్లర్ టూల్ యూజ్ చేసుకొని బ్లర్ చేయండి అని చెప్పేసి వచ్చింది. సో ప్రైవసీ కంప్లైంట్ అనేసరికి ఏంటి మాకు అర్థం కాలేదు 2 నిమిషాలు. పేర్ యూజ్ కానీ ప్రైవసీ కంప్లైంట్ కానీ కొంచెం అర్థం కాని కాన్సెప్ట్స్ మనకు అర్థమైనట్టు అనిపిస్తుంది, కాకపోతే దాంట్లో చాలా లొసుగులు పోల్స్ చాలా ఉంటాయి అనమాట. గూగుల్ సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు ఇంటర్నెట్ లో ఇప్పటి వరకు ఎవరైతే ఆ కాపీరైట్ ఓనర్ ఉన్నారో బయటకు చెప్పని కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము పబ్లిష్ చేయడం, లైక్ పైరసీ గానీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ లీక్డ్ ఫుటేజ్ గానీ ఏదైనా వాళ్ళ పర్టికులర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ గానీ ఇప్పటి వరకు ఆన్లైన్ లో అవైలబుల్ గా లేనిది మేము బయట పెడితే దాని ప్రైవసీ కంప్లైంట్ కింద వాళ్ళు మన మీద క్లెయిమ్ అయ్యొచ్చని ఉందన్నమాట. సో మేమిద్దరం కూర్చొని ఆలోచిస్తున్నాం, అరే మేము టీజర్ లో ఏ రకమైన ప్రైవేట్ కాంటెంట్ ఉంది అంటే, లైక్ టీజర్ అందరికీ వదిలారు, మనకు ఒక్కరికే సపరేట్ వదిలే కదా, అందరికీ వదిలారు, ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్, అందరూ చూస్తారు, అందరు చూడడానికి పెట్టారు కదా, మేము వాటిని లైక్ ఏ చేసినా కానీ వాటి గురించి మాట్లాడడం. ఈవెన్ మేము ఆ 2 వీడియోస్ లో కూడా బయట ఉన్న కాంటెంట్ వాడాం అనమాట. ప్రైవసీ కాంటెంట్ అన్నారు కాబట్టి ప్రైవేట్ కాంటెంట్ మేము ఏమీ పెట్టలేదు కాబట్టి మాకంతా లైక్ లైట్ తీసుకున్నాం అనమాట. మేము ఈమెయిల్ పెట్టిన 4 days కి ఐ గాట్ అన్ ఈమెయిల్ కాల్, మీ టీజర్ రియాక్షన్ వీడియోని మేము రిమూవ్ చేస్తున్నాం, యు గాట్ అ కాపీరైట్ స్ట్రైక్, ఇది బ్లా 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 అని చెప్పేసి వచ్చింది అనమాట. సో నాకేమనిపించింది అంటే ఈ ప్రైవసీ కాంటెంట్ ఏదైతే ఉందో మేబీ వీఆర్ నాట్ యూజింగ్ ఫేర్ యూజ్ లా, కరెక్ట్ యూజ్ చేయట్లేదేమో, నాకు అంత తెలియదు. ముఖ్యంగా ఈ 24 frames ఫ్యాక్టరీ గానీ అండ్ ఆల్సో ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ గానీ వీళ్ళు ఏ రకంగా కాంటాక్ట్ అవ్వలేదు మాకు, అండ్ ఆల్సో బ్లాక్ఎక్స్ కూడా వాళ్ళు డైరెక్ట్ గా రిమూవ్ చేశారు. సో ఇప్పుడు జరిగే కాంట్రవర్సీ ఏదైతే ఉందో 24 frames ఫ్యాక్టరీ వీళ్ళందరూ కూడా మాతో సంబంధం లేదు కదా అని చెప్పేసి ఒక 5 days తర్వాత నుంచి మాకు స్టార్ట్ అయింది. ఓ వీళ్ళ కాపీరైట్ పడింది, వాళ్ళ కాపీరైట్ పడింది, ఇండైరెక్ట్ గా ఒకవేళ లైక్ బయటకు చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది చెప్తా వచ్చారనమాట, మా కాపీరైట్ ఇక్కడ పడింది కన్నప్పకి, అక్కడ పడింది కన్నప్పకి అని చెప్పేసి చాలా మంది చెప్తూ వచ్చారు. మాకు అర్థమవుతుంది ఒక కన్నప్ప వీడియో మీద ఇంతమందికి పడిందని చెప్పేసి అర్థమైంది. కింగ్ చంద్రహాస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఎంటైర్లీ టర్మినేట్ చేసి ఒక 18 ఛానల్స్ లిస్ట్ లో ఆయన ఛానల్ కూడా యాడ్ చేసి వీటిని మేము టర్మినేట్ చేసామని చెప్పేసి ఈనాడు పేపర్ లో వాళ్ళు వదిలేరు. 3 Angry Boys, కింగ్ చంద్రహాస్, బార్బెల్ పిచ్ మీటింగ్స్ కూడా ఒక వీడియో చేశారు. ఒకసారి మీరు 3 Angry Boys గానీ చంద్రహాస్ గానీ వాళ్ళ వీడియోస్ ఒకసారి చూడండి, వాళ్ళన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పరిస్థితి ఏంటి అసలు ఏంటి అని చెప్పేసి నాకు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళతో మాట్లాడాను అనమాట. ఫస్ట్ టైం కాంటాక్ట్ అయ్యాను వాళ్ళతో, నేను నా కాంటాక్ట్స్ కూడా చెప్పాను అనమాట, క్లియర్ గా అన్నిటిని చెప్తారు. ఈవెన్ బార్బెల్ గారు కూడా చాలా గట్టిగా పెద్ద వీడియో చేశారు, లైవ్ వస్తుందంట ఈ వీకెండ్ లో. మన ఛానల్ కి ఇదేంటి అంటే మాత్రం ఐ డోంట్ వాంట్ టు మేక్ అ రష్ అబౌట్ ఇట్, ఎందుకంటే నా థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ మేము టీజర్ రియాక్షన్స్ లో ఇప్పటి వరకు కాపీరైట్ స్ట్రైక్స్ ఎప్పుడు పడలేదు, క్లెయిమ్స్ పడ్డాయి, బ్లాక్ చేస్తారు, అవన్నీ ఉన్నాయి, జనరల్ గా అలా తీసుకున్నారని నేను అనుకున్నాను. బట్ నాకు కూడా ఆ స్ట్రైక్ పడడం కూడా చాలా సస్పిషియస్ అనిపించింది. లైక్ 15 days పట్టిందా మీకు ఒకవేళ స్ట్రైక్ వేయాలనుకుంటా. లెట్స్ జస్ట్ సే ఇండియన్ ట్రైలర్ వచ్చింది భయ్య మన దాంట్లో, వాళ్ళు ఏం చేశారు, నేను పెట్టిన పోస్ట్ పెట్టిన 5 seconds కో 10 seconds కో వాళ్ళు చెక్స్ అయిపోయిన తర్వాత ఏం చేశారు తెలుసా, టోటల్ అన్ని టెరిటరీస్ లో బ్లాక్ చేసేసారు. నేనేం చేసిన ఆ బ్లాక్డ్ కాంటెంట్ ని కట్ చేసేసి నా రివ్యూ లెక్క దాన్ని ఒక ట్రైలర్ రివ్యూ లెక్క పెట్టారు. మన ఛానల్ ఉంటుంది చూడండి ఒకసారి. దాంట్లో నా థాట్స్ నా ఒపీనియన్ చెప్పడానికి వాళ్ళు ఎక్కడ బ్లాక్ చేయలేదు. వాళ్ళ కాపీరైట్ కాంటెంట్ వాడుంటే కన్నప్ప వాళ్ళు కూడా మన టీజర్ రియాక్షన్ లో ఆ టీజర్ పార్టీ బ్లాక్ చేయొచ్చు కదా, అది కూడా 15 days అయిపోయిన తర్వాత కదా. లైక్ నా ఒపీనియన్ కూడా వాళ్ళకి నచ్చలేదు, బయటికి రావద్దు, సినిమా గురించి ఎవరు నెగిటివ్ గా చెప్పొద్దు అనే థింకింగ్ ప్రాసెస్ లోనే చేశారు, అది మాత్రం అర్థమవుతుంది. అంతా మేము అనుకున్నాము ఓకే ఫైన్ పోనీ ఒక స్ట్రైకే కదా, పోనీ మనం ఎంత చిన్నోళ్ళం కదా, మనం ఇప్పుడు దీన్ని ఇంత పెద్దది చేసుకుంటే ఇంకో స్ట్రైక్ పడింది అనుకోండి లేదా ఇంకోటి పడింది అనుకోండి ఛానల్ అయిపోతుంది, ఎదుగుతున్న వాళ్ళం కదా అని చెప్పేసి మేము పబ్లిక్ చేయలేదు. బట్ అన్ని చోట్ల కూడా కొంచెం రాళ్ళు వేస్తూనే ఉన్నాము, పోకింగ్ చేస్తున్నాము ఆ ఇష్యూ మీద. అయితే హనుమంత్ ఇష్యూ జరిగింది, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ప్రాపర్ అందరూ ఒక చోటకు వచ్చేసి ఒక సోషల్ ఇష్యూని ప్రాపర్గా అడ్రస్ చేసి అదంతా చేయడం వెరీ గుడ్ థింగ్. అండ్ ఇలా రోజు జరుగుతున్నాయి, వాటిని అడ్రస్ చేయాలనేది మా హోప్ కూడా. అయితే దాన్ని ఒక కవర్ డ్రైవ్ గా యూజ్ చేసుకొని పర్సనల్ వెండటాని లైన్ లో పెట్టుకున్నారు చూడండి, దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ దే హ్యాడ్. ఉన్న 3 Angry Boys కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈవెన్ విత్ ప్రూఫ్స్ పెట్టారనమాట. సేమ్ ఈమెయిల్ నుంచి యువర్ కంటెంట్ హాస్ బిన్ రిమూవ్డ్ అండ్ బ్లా 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 అని వస్తుంది, అండ్ సేమ్ ఈమెయిల్ నుంచి యువర్ సపోజ్ టు డూ సమ్ 3 good videos అని కన్నప్ప. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? అదే 3 పాజిటివ్ వీడియోస్ చేయండి, మీ కాపీరైట్ మేము తీసేసాం స్ట్రైక్ అని చెప్పేసి చెప్పారు. పిఆర్ వాళ్ళు సపరేట్ గా యూట్యూబర్స్ తోటి ఫోన్ కాల్ లో మాట్లాడి ఇది చేయండి
చేయండి, పాజిటివ్ వీడియోలు చేయడం ఏంట్రా అర్థం కాదు. ఇట్లా భయపెట్టాలి, బ్లాక్మెయిల్ చేయాలని ఐడియా ఎవరిచ్చిండు మీకు? నాకు అర్థం కావట్లేదు. ఇంకా అది చేస్తే మీ సినిమాకి ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఎవరిచ్చారు ఐడియా? భయపెట్టడం ఏంటి బ్రో, బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? అసలు 3 పాజిటివ్ వీడియోలు చేసి మీ ఛానల్ తీసుకొని ఏంది అది? చెప్తున్నా కదా, ఈ ఛానల్స్ కానీ యూట్యూబ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న నష్టాలు సామి, మీది పెద్ద నష్టం. అనవసరంగా మీరే పెంట పెట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ గారి మీద జరిగింది అది మరీ దారుణం. అది చాలా మంది మీద జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి టోటల్ ఇట్లా ఛానల్స్ లేపేడాలు, అకౌంట్స్ ట్విట్టర్ లో అకౌంట్స్ లేపేడాలు అవి చేయలేదే. టెక్నికల్ చెప్పాలంటే చేయాలి, వాళ్ళకి ఏం చేయట్లేదండి. మరి మీరు మా అసోసియేషన్ అందరు అంటే పెద్ద స్టార్లు ఆ అసోసియేషన్ లో మెంబర్స్ కాదా? సింపుల్ గా బ్రో, ఇది కనుక కంటిన్యూ అయిందంటే సినిమా మీద నమ్మకం లేని ప్రతి ప్రొడ్యూసర్ ఇదే చేయడం స్టార్ట్ చేస్తాడు. వీ హ్యావ్ టు రైజ్ అవర్ వాయిసెస్. ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రోడక్ట్ బయట పెట్టు, రివ్యూ జరుగుతుంది. మూవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రివ్యూ జరగాల్సిందే. మొన్నటి వరకు కూడా అట్లీస్ట్ 5 days బిఫోర్ కూడా ఎవరు దీని గురించి డిస్కస్ చేసినా స్ట్రైక్ వేయటం. ఇంకోటి ఏంటో తెలుసా, నువ్వు చంద్రాస్ అన్నది చూసుంటావు, ఆ వీడియో అంట రిమూవ్ చేయమని చెప్పారంట. ఏది ఆయన అదే చెప్పారు చూసావా, ఈ 4 వీడియోస్ చేయండి గుడ్ వీడియోస్ అని, రిమూవ్ చేయమని చెప్పారంట. అయితే ఆయన ప్రైవేట్ లో పెట్టారు. అయితే తర్వాత మళ్ళీ కాల్ చేసి రిమూవ్ చేయమని చెప్పారంట. ఏం చేశారు తెలుసా, రిమూవ్ చేయగానే ఆ వీడియోని వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారంట ముందే, ఈ ముత్యాలు చేసుకొని దాన్ని వీళ్ళు ఒక ఛానల్లో అప్లోడ్ చేసుకొని మళ్ళీ ఈయన మీద స్ట్రైక్ వేసారు. దానికి ఈయన మీద స్ట్రైక్ వేసి దాన్ని వీళ్ళు ఓనర్స్ అయిపోయారు ఇప్పుడు అనమాట. ఎందుకని ఇప్పుడు నువ్వు అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, సిమిలర్ కాపీ యూట్యూబ్లో ఎక్కడైనా ఉందా, నువ్వు ఆల్రెడీ డిలీట్ చేసావు అన్నప్పుడు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఉండనప్పుడు నువ్వే ఓనర్వే. ఒక టీజర్ వచ్చింది అనుకోండి, టీజర్ ఎందుకు రిలీజ్ చేస్తారు మేము? ముఖ్యంగా జనాలకు కానీ ఆడియన్స్ కానీ అసలు సినిమా ఎలా ఉండబోతుంది, అసలు దీంట్లో ఏమేమి ఉండబోతున్నాయి, వాట్ ఆర్ ద హైలైట్స్ అబౌట్ ద ఫిల్మ్, వాటిని చూసేసి జనాలు అట్రాక్ట్ చేయడానికే కదా. అంటే పీపుల్ కూడా ఇది చూసి ఇది నాకు నచ్చింది లేదా నచ్చలేదు, ఇది చూడడానికి నాకు ఎక్సైట్మెంట్ ఉంది లేదు అని జడ్జ్ చేసుకోవడానికి టీజర్ రిలీజ్ చేస్తారు. అసలు కన్నప్ప అనే సిచ్యువేషన్ లో చాలా మందికి కూడా ఈవెన్ ఒకటిసే జనరల్ పబ్లిక్ కూడా యూట్యూబ్ ద్వారానే తెలిసింది. ఎందుకంటే మంచు విష్ణు గారి ప్రీవియస్ మూవీస్ కూడా అంత బాగా ఆడలేదు. లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత కూడా లైక్ కన్నప్ప అనేది టీజర్ అసలు ఇప్పటి వరకు పెద్ద సినిమాలో దేనికి కూడా ఆ లెవెల్ బజ్ క్రియేట్ కానిది లాస్ట్ 15 days నుంచి క్రియేట్ అయింది. దానికి కారణం యూట్యూబ్ ముఖ్యంగా. అండ్ ఆల్సో ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్ అవుతుంది. అది లేచేస్తే ఆది పురుష్ ఉంది, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. టీజర్ రిలీజ్ అయిన తర్వాత కన్నప్ప కంటే 1000 times ఎక్కువ బ్యాక్లాష్ వచ్చింది. దే వెంట్ ఆన్ టు టీవీ ఛానల్స్ అని చెప్పేసి ఏదో లైక్ కవర్ చేద్దామని ట్రై చేశారు, అది కుదరలేదు. ఆఫ్టర్ దే సెడ్ ఒక 6 months టైం తీసుకుంటున్నాం, వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ అని చెప్పేసి ట్రైలర్ వచ్చేసింది. తర్వాత కొంచెం లైక్ అది దాని రిజల్ట్ ఏమొచ్చిందో లేదనుకున్నా కానీ లైక్ ఆ నెగిటివిటీ తోటి వాళ్ళు ఇట్లా ఎవరిని అటాక్ చేయలేదు. ఓ మమ్మల్ని అంటున్నారు, మీరు రివ్యూ చేస్తున్నారు, వీళ్ళని మేము స్ట్రైక్ చేస్తాము, అవి చేస్తామని చెప్పేసి ఒక వెండేటా తోటి మేము సినిమాని కాపాడుకోవాలి, డిఫమేటరీ యాక్షన్స్ చేస్తున్నారని చెప్పేసి ఎవరి మీద వీళ్ళు యాక్షన్ లాంటివి తీసుకోలేదు. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో నెగిటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీయే. సినిమాని ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్, అది నెగిటివ్ గానా పాజిటివ్ గానా. ఒకవేళ సినిమాకి నెగిటివ్ గా మాట్లాడుకున్నా గానీ యూ హ్యావ్ ఎ ఛాన్స్ సినిమాని బెటర్ చేసి రిలీజ్ టైంకి వచ్చిన తర్వాత సినిమాని మీరు చూపించిన దానికన్నా ఇంకా బాగుంది అనేది సిచ్యువేషన్ లో క్రియేట్ చేసుకోవాలి. సో సినిమాకి బాగుంటుంది. ఎవరైనా కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే చేస్తారు. మేమైతే మాత్రం ముఖ్యంగా ఎవరు ఏం చేసినా కానీ మేము ఎక్కడ బూతులు వాడలేదు. అండ్ ఆల్సో ఎక్కడ కూడా వీళ్ళని ఇన్సల్ట్, వీళ్ళని అది ఇది అని మేము ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పటి వరకు నేను స్నోబాబు గారి ఫ్యామిలీ కానీ వాళ్ళ మీద నేను ఎక్కడ ఎలాంటి వీడియోలు చేయలేదు. మా ఛానల్ అంతా చెక్ చేయండి. అసలు వాళ్ళకి సపరేట్ గా నాకు పర్సనల్ వెండేటా లాంటిది ఏది లేదు. నాకైతే మాత్రం టీజర్ కనిపించింది. టీజర్ లో నా ఫేవరెట్ యాక్టర్ ఉన్నారు ప్రభాస్. ఆ టీజర్ నాకు నచ్చలేదు, ఇది సిచ్యువేషన్ ఇట్లా అని చెప్పేసి క్లియర్ గా చెప్పాను. ఎప్పుడైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తీద్దామని ట్రై చేస్తున్నారో నాకు మైండ్ లో వచ్చిన ఎగ్జాక్ట్ ఇమేజ్ బాలీవుడ్ లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కొనేస్తున్నారు. లిటరల్ పెయిడ్ రివ్యూస్ అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి ప్రతి సినిమాకి ఏదో రకంగా ప్రొడ్యూసర్స్ అక్కడ డబ్బులు పెట్టేసి రివ్యూలు కొనిచ్చుకోవడం అవన్నీ చేస్తున్నారు. దానివల్ల అసలు ఏ సినిమా కూడా ఆడడం వేరే పక్క పెట్టండి కదా, మంచి సినిమా కూడా సరే పిఆర్ కావట్లేదు, నెగిటివ్ క్యాంపెయిన్ క్రియేట్ అవుతుంది ఒక్కొక్క సినిమాల మీద. ఇవన్నీ ఈ రచ్చంతా తెలుగు సినిమాలో రావద్దనే మా అభిప్రాయం. ఉండద్దు కూడా. ఇట్లాంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మీరు ఇక్కడ తొక్కేస్తే నెక్స్ట్ జరిగేది అదే. ఎవడైతే హానెస్ట్ గా మాట్లాడేటోడు వాడు మాట్లాడి కూడా చేసిర్రు, పేడ్ చేసో లేదా మీకు పాజిటివ్ గా అక్కడ నెగిటివ్ ఉన్న పాజిటివ్ గా క్రియేట్ చేసుకునే ఒక నేరేటివ్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, యాజ్ అ హోల్ ఇండస్ట్రీకే అది పెద్ద తులసివనంలో గంజాయి మొక్క టైప్ అవుతుంది. ఇప్పుడు రివ్యూలు ఇచ్చే వాళ్ళైనా కానీ ఎవరు ఇచ్చిన వాళ్ళైనా కానీ జనరల్ గా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. దాని వల్ల పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందని ఓవర్ చేసేటోళ్ళు ఉంటారు. ఎప్పుడు సినిమా ఆడినప్పుడే, సినిమా ఆడినప్పుడేమో రివ్యూలు ఎవ్వడు దేకడు, రివ్యూలు ఎంత నెగిటివ్ ఇచ్చినా గానీ లేక జనాలు దాన్ని చూడరు చేయడం అని చెప్పేస్తారు. అదే సినిమా ఆడినప్పుడేమో రివ్యూల వల్ల లేక వీళ్ళు నెగిటివ్ ఇచ్చారు, వాళ్ళు నెగిటివ్ ఇచ్చారు, అందుకే జనాలు రావట్లేదు అని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తా, ఒక మంచి సినిమాని ఏ రివ్యూ ఆపలేదు.
ఒక చెడ్డ సినిమాని ఏ రివ్యూ కాపాడలేదు. ఇది 100% ఫ్యాక్ట్. ఒకవేళ ఇది గనక అలవాటు అయిందంటే తర్వాత వచ్చే ప్రతి సినిమాకి ఇది కంపల్సరీగా ఇది ఒక టూల్ లా యూజ్ చేసుకొని ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని వీళ్ళు వినియోగించుకోలేరు. వాళ్ళు టోటల్ వాళ్ళ మొనోపలి నడిపిద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కరెక్ట్ కాదు అది. ఎంతమంది ఆపుతావు భయ్యా? నాకు అర్థం కాదు. ఎన్ని ఛానల్స్ ఆపుతా కూర్చుంటావు? నాకు అర్థం కాదు. సింపుల్ గా చెప్తున్నా కదా, ఈ ఛానల్ తీసేస్తారా, ఇంకో ఛానల్ పెడతా, అది తీసేస్తారా, ఇంకో ఛానల్ పెడతా, పెడుతూనే ఉంటా. గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ అయినా గ్రౌండ్ జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడానికి ధైర్యం ఇచ్చింది మీరే. మీరు స్ట్రైక్ చేయడం వల్లనే నాకు ధైర్యం వచ్చింది. నాకు ఆడియన్స్ నాకు అర్థమైంది. ఇప్పుడు లెస్ చేస్తే నాకు ఒక్కరికి జరిగిందంటే మాత్రం నా సిచ్యువేషన్ నా అర్థం చేసుకొని మన ఛానల్ ది అర్థం చేసుకొని నేను వదిలేస్తుంటాను. అందరికీ చేస్తున్నారు, ధమ్కీలు ఇస్తున్నారు, లైక్ పాజిటివ్ వీడియో అని చెప్పేసి కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే నేనైతే సైలెంట్ గా ఉన్నాను. అది కరెక్ట్ కాదు, చేసేది కరెక్ట్ కాదు. నాకు స్ట్రైక్ పడింది, ఇంకొక స్ట్రైక్ పడే ఛాన్స్ కూడా ఉంది. తీసేస్తే తీసేయండి. మళ్ళీ చెప్తున్నా, వాటి కోసం నేను సపరేట్ గా మళ్ళీ వీడియో చేస్తాను. వాటి మీద నేను సపరేట్ గా మళ్ళీ ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ నాకు ఉన్నాయి, వాటితోటే నేను వాటితో నేను ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సింపుల్ గా ఆ వీడియో నాకు వెనకకి ఇచ్చేయడం నేను అడగట్లేదు. దీన్ని ఆపేయండి, ఇక్కడతో ఆపేయండి. మాకంటే లాస్ అయిన వాళ్ళు బొచ్చడం మాకు లాస్ అయిన వాళ్ళు చాలా లాస్ అయ్యారు. వాళ్ళకి అపాలజైజ్ చేసేసి వాళ్ళ ఛానల్స్ వాళ్ళకి ఇప్పించేయండి. #యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ దీన్ని వైరల్ చేయండి. ఒకటే చిన్న రిక్వెస్ట్, మీ సపోర్ట్ నాకు కనబడుతుంది. ఐ డెఫినెట్లీ హ్యావ్. మన రియాక్ట్ ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియో చేయడానికి కారణం మాకు స్ట్రైక్ పడింది, స్ట్రైక్ ఎత్తేయడానికి కాదు. మాకంటే చాలా అన్యాయం జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తున్నాం చెప్పడానికి. సో యా గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యు ఇన్ సండే. ఒకవేళ ఛానల్ అప్పటి వరకు ఉంటే సండే కలుద్దాం, లేకపోతే ఇంకే సంగతి